ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ దొండకాయ కర్రీ. ఒక అరకిలో దొండకాయ తీసుకోవాలి, అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. తగినంత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. బాగా పెట్టుకోవాలి, అది గోలేదాకా. గోలినాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయని అందులో బౌల్లో వేసుకోవాలి. అసలు దొండకాయ కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే అసలు కర్రీస్ మామూలుగా చేయదు, ఎవరికైనా నచ్చాల్సిందే, అంత బాగుంటాయి కర్రీస్. మీరు కూడా ఇలానే మా మమ్మీ చేసినట్టు మీరు కూడా ఇలానే చేసుకుంటారు ఇంకా అసలు కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం దొండకాయ వేసుకొని కలబెట్టుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని కొంచెం మనం మాడిపోకుండా కొంచెం ఇట్లా, అందుకే పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. తగినంత అల్లం వేసుకోవాలి, 1 స్పూన్ వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి. టూ స్పూన్స్ కారం వేసుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి. కొంచెం మనం మళ్ళీ ఒక సిమ్లో పెట్టి ఉంచాలి. ఆ తర్వాత ఉడుకుతుంది. బాగా ఉడికినాక లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి. మెంతుల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, ఇష్టం. అసలు కర్రీ మాత్రం సూపర్. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.